మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్ నుంచి కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటున్నాం కదా. కర్మ అనే మాటకు గుర్తొచ్చే సిద్ధాంతం ఏమిటో తెలుసుకున్నాం. అలాగే రోజువారీ జరిగే సంఘటనల్లో న్యాయాన్ని గనక మనం గమనిస్తే ఈ కర్మ సిద్ధాంతాన్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు అని అనుకుంటూ మనం ఒక 2 ఎగ్జాంపుల్స్‌ని గూడా డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఈ జీవితంలో కానీ, వచ్చే జన్మలలో కానీ మనకు మంచి జరగాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? అన్నది కూడా డిస్కస్ చేసుకున్నాం. మనం ఏ విత్తనాలను నాటితే ఆ ఫలాలనే పొందుతాం కదా! సో, మనం మంచిని చేస్తూ ఉంటే ఆ మంచి యొక్క ఫలాలనే మనం మన జీవితాల్లో కూడా పొందుతూ ఉంటాం. మనం చెడు చేస్తే ఆ చెడు యొక్క ఫలాలే మన జీవితంలో మన ముందుకొచ్చి ఉంటాయి. సో, ఒక్క విషయంలో మాత్రం మనం అస్సలు పొరపాటు పడకూడదు అని అనుకున్నాం లాస్ట్ ఎపిసోడ్‌లో. ఆ విషయం ఏమిటో గుర్తుందా? ఒక మనిషి ఇప్పుడు కష్టాలను అనుభవిస్తున్నాడు అంటే దానికి కారణం అతడు చెడ్డవాడు కాకపోవచ్చు. మరి ఏంటి దానికి కారణం అంటే, అటువంటి కష్టాల్లో ఓ మనిషి ఎలా ప్రవర్తిస్తాడో నేర్చుకోవడానికి దోహదం చేస్తున్న ఓ శుద్ధి జరిగే ప్రక్రియ కావచ్చు అని అనుకుంటున్నాం. అంటే ఆ మనిషి చెడ్డవాడు కాదు. కానీ అతనికి కష్టాలొచ్చినియి. సో, ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టంలో ఎలా ప్రవర్తించాలి? ఎలా అతను ప్రవర్తిస్తే అతనికి మంచి జరుగుతుంది? లేదా ఆ సిట్యుయేషన్ నుంచి అతను నేర్చుకోవలసింది ఏమిటి? అన్నది అతనికి అర్థం కావడానికి, ఆ విషయం అతనికి హెల్ప్ చేయడానికి ఆ సిట్యుయేషన్ అతని ముందుకొచ్చింది. అతనిని శుద్ధి చేయడానికి. సో, ఆ సిట్యుయేషన్ నుంచి అతను నేర్చుకోవలసిన పాఠాన్ని, లెసన్‌ని అతను నేర్చుకుంటే, ఇక మళ్ళీ అలాంటి సిట్యుయేషన్ అతని జీవితంలో అతని ముందుకు రాదు. సో, చెడ్డవాళ్ళకే కష్టాలొస్తాయనేం లేదు. ఒక సిట్యుయేషన్‌లో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ సిట్యుయేషన్‌ని ఫేస్ చేసినప్పుడు అని తెలుసుకోవాలి అని మన సోల్ ప్లాన్‌లో మనం రాసుకుంటే, ఆ సిట్యుయేషన్ మన ముందుకొస్తుంది. వి హావ్ టు ఫేస్ ఇట్. మనం దాని నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. అలా నేర్చుకోకుండా మనం ఈ సిట్యుయేషన్‌కి కారణం ఫలానా వాళ్ళు, అది, ఇది అని భౌతికంగా అట్లా వెళ్ళిపోయాము అంటే, ఇక అలాంటి సిట్యుయేషన్సే మన జీవితంలో మళ్ళీ, మళ్ళీ మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. సో, ప్రతి ఒక్కరూ మహారాజైనా, భిక్షగాడైనా ఈ జీవిత చక్రం అనే అంతులేని సృష్టి వలయపు దారిలో తిరగాల్సిందే. ఈ జన్మలో ఓ రాజైన వ్యక్తి ఇంకో జన్మలో భిక్షగాడు కావచ్చు. ఊరూరి కాలినడకతో తిరుగుతూ, చిన్న చిన్న పనులు చేస్తూ, పొట్ట కొట్టుకుంటూ, సుడిగాలిలా, పండుటాకులా కొట్టుకుపోతూ ఉండవచ్చు. కొంతమందికి ఈ కర్మ సిద్ధాంతం వర్తించదు. కాబట్టి అబ్బా! ఎంత భయంకరమైన జీవితం గడిపాడురా! పోయిన జన్మలో వీడు మహా పాపాత్ముడై ఉంటాడు అని మనం అలా ఒక భిక్షగాడిని చూసి అనుకుంటే అది నిష్ప్రయోజనమే. కొంతమంది మహనీయులు అంటే అవతార పురుషులు కొన్ని కార్యాలను సాధించడానికి ఈ భూమి మీద జన్మనెత్తుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనుష్యులు విస్మరించే ధర్మాలను పునరుద్ధరించడానికి విష్ణుమూర్తి అవతారాలను ధరిస్తూ భూమి మీద పుడుతూ ఉంటాడని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు కదా! సో, అలా అనమాట. సో, ఈ అవతార పురుషులు, ఈ మహనీయులు తరచుగా దరిద్రంలోనే జన్మిస్తూ మానవులకి జాలి, దయ, సానుభూతి లాంటి ఉత్తమ గుణాలను నేర్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవతార పురుషులను దుఃఖం ఏమాత్రం బాధించదని అందరూ అనుకునేలా భూమి మీద జీవితాన్ని గడుపుతారు. బాధలు వీరిని బాధించవనే మాట నిజానికి సత్యదూరం. అత్యంత సున్నితమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి దుఃఖాలు వీరినే ఎక్కువగా బాధిస్తాయి.
ఓ అవతార పురుషుడి జన్మ బలవంతం మీద జన్మించే జన్మ కాదు. విధిగా ఎత్తాల్సిన జన్మ కూడా కాదు. కర్మానుసారం ఎత్తాల్సిన జన్మ కూడా కాదు. మూర్తీభవించిన ఆత్మగా స్వేచ్ఛగా జన్మించిన జన్మ అది. కొన్ని పరిస్థితుల్లో జన్మించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకొకరి శరీరాన్ని ఈ అవతార పురుషుడు ఆక్రమించగల సమర్థుడై ఉంటాడు. ఎబిలిటీ టు వాక్ ఇన్ అంటారు కదా, అలా అన్నమాట. సో రాంప మత విశ్వాసాలనే కా రాంప మత విశ్వాసాలు అనే కాలి మీద పుండ్ల మీద తొక్కి ఎవరిని బాధించాలనుకోవడం లేదు. కానీ మళ్ళీ ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని, ఆ బైబిల్ని ఇంకోసారి మనం పరిశీలిస్తే ఆ రక్షకుడు జీసస్ ఓ మనిషిగా జోసెఫ్ మేరీలకు జన్మించిన కాలాంతరంలో జీసస్ పెద్దవాడైన తరువాత నిర్జనారణ్యంలో క్రీస్తు ఆత్మ క్రిందకు దిగి వచ్చి జీసస్ శరీరం నిండా నిండిందని మనం గ్రహించాలి అంటారు. ఇంకో రకంగా చెప్పాలి అంటే వేరొక ఆత్మ వచ్చి తనను ఆహ్వానిస్తున్న జోసెఫ్ మేరీల కుమారుడైన జీసస్ శరీరాన్ని ఆవహించింది అని మనం తెలుసుకోవచ్చు. ఇది ఎబిలిటీ టు వాక్ ఇన్ అనమాట. వాళ్ళు ప్రత్యేకంగా జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జన్మ తీసుకున్న వాళ్ళు వారి యొక్క ఆహ్వానం వల్ల ఆ అవతార పురుషుల యొక్క ఆత్మ వారిలో పూర్తిగా నిండిపోతుంది. కొంతమంది స్వార్థపరుల వల్ల ఈ భూమి మీద ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు, అంతులేని దరిద్రము ఏర్పడుతున్నాయి అని రాంప అనుకోవడం లేదు. సో సత్యమేమిటంటే దురదృష్టం వల్ల, దరిద్రం వల్ల ఏం సాధించవచ్చో నేర్పడానికే, తద్వారా మనకెంతో మేలు చేయడానికే ఇలా అవతార పురుషులు జన్మిస్తూ ఉంటారు అంటున్నారు. సో మనం చేసే ప్రతి పని వల్ల కొన్ని సంభవిస్తూ ఉంటాయి. ఆలోచన అనేది ఒక తరంగం, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని అనుకున్నాం కదా. సో ఈ ఆలోచన అనేది ఒక విలువైన శక్తి, ఎనర్జీయే కదా. సో మన ఆలోచన ఎలా ఉంటుందో మనం అలాగే ఉంటాం. పవిత్రమైన ఆలోచనలు మనం చేస్తూ ఉంటే మనం పవిత్రులే అవుతాం. కామం గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మనం కామకులే అయిపోయి మలినమైపోతాం. అంతేకాకుండా మనం భూమి మీదకు మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూ ఉండాల్సి వస్తుంది. మనలో కోరికలు మంచి ఆలోచనల వల్ల, నిర్మలత్వం వల్ల నశించిపోయే వరకు ఈ జన్మల యొక్క పరంపర నుంచి మనం తప్పించుకోలేము. ఏ మనిషి నాశనమైపోడు. అనంతంగా శిక్షను అనుభవించేంత చెడ్డవాళ్ళు అసలు ఎవ్వరూ లేరు. అంతులేని నరకం అనేది మతాధికారులు తమ అనుచరులను తమ వద్దే కట్టిపడేసుకోవడానికి ఉపయోగిస్తున్న ఓ ఉపకరణం మాత్రమే అంటారు రాంప. అనంతమైన కష్టాల గురించి, శాశ్వతమైన నరకం గురించి ఎవ్వరూ బోధించలేదు, క్రీస్తు కూడా బోధించలేదు అంటారు రాంప. ఓ మనిషి పశ్చాత్తాపపడిన తరువాత, శోధన జరిగిన తరువాత ఆ మనిషి రక్షింపబడతాడని, ఉద్ధరింపబడే అవకాశం అతనికి మళ్ళీ మళ్ళీ ఇవ్వబడుతుందనే క్రీస్తు బోధించాడు. అప్పులు చేస్తూ చేసిన రుణాలను తీర్చుకుంటూ ఉండే పద్ధతిని కర్మ అంటాం కదా. సో మనం ఓ దుకాణంలోకి వెళ్ళి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే ఈ రుణాన్ని మనం డబ్బుతో తీర్చాల్సి ఉంటుంది, అవునా? సో ఈ బాకీ చెల్లుబడి అయ్యేంత వరకు మనం రుణగ్రస్తులయ్యే ఉంటాం. కొన్ని దేశాల న్యాయ ప్రకారం మనం అప్పు తీర్చలేకపోతే మనల్ని అరెస్ట్ చేసిన తర్వాత మాత్రమే దివాలా ఎత్తినట్లు ప్రకటిస్తారు కదా. సో ప్రతి ఒక్కరూ ఇలా రుణ విముక్తులు కావాల్సి ఉంటుందన్నమాట. ఎవరైనా సరే అప్పులు తీర్చాల్సిందే. సో ఒక అవతార పురుషుడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అప్పులు తీర్చాల్సిందే. అంటే వారు చేసిన పనుల యొక్క కర్మ యొక్క ఫలాలను అనుభవించవలసిందే.
అవతార పురుషుడికి ఈ కర్మ సిద్ధాంతం వర్తించదు. కాబట్టి అవతార పురుషులు కాని వారందరూ కూడా ఈ భూమి మీద ఓ మంచి జీవితాన్ని గడిపే ప్రయత్నాన్ని చేసి కేవలం తాత్కాలికమైన ఈ జీవితాన్ని కాస్త తగ్గించుకోవచ్చు. ఇతర గ్రహాలపై ఉత్తమ లోకాల్లో జన్మనెత్తి ఇక్కడ కన్నా సంతోషంగా ఉండవచ్చు. మనతో హద్దుమీరిన వాళ్ళని మనం క్షమించాలి. అలాగే ఎవరి దగ్గర మనం హద్దు మీరుతామో వాళ్ళను క్షమాపణ కోరాలి. సత్కర్మ చేయడానికి మంచి మార్గం ఏమిటంటే, ఎవరు మన కోసం ఏం చేస్తే మనకు సంతోషం కలుగుతుందో అలాంటి వాటిని మనం ఇతరుల సంతోషం కోసం చేస్తూ ఉండటం. మరి దీని గురించైతే ఆలోచించండి. ఇక ఫాలో అయిపోవడం కూడా స్టార్ట్ చేసేయండి. కొంచెం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం కదా! మరింత ఎక్కువగా మరి మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.